అనకాపల్లి జిల్లా దేవరపల్లి నుంచి కొత్త వలస వెళ్లే మార్గంలో కృష్ణ రాయుడుపేట వద్ద కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెండు లక్షల మంది చూసారమ్మా ఈ బ్రిడ్జి కోసం వీడియో అలా వచ్చడమైనా ఓకే రైట్ వెరీ గుడ్ భాస్కర్ గారికి, అలాగే మన రైవాడ ప్రాజెక్ట్ చైర్మన్ పాతినేని గారికి, మన మండలపాటి రమణ గారు, అలాగే మన అప్పలరెడ్డి గారు, రాము గారు, కేఎస్ గారికి, చాలామంది వేదిక మీద పెద్దలందరూ, ముఖ్యంగా మా డిపార్ట్మెంటు ఎస్సీ గారికి మీటింగ్ ఉంది. యాక్చువల్ కమిషన్ పిలిచాం, కలెక్టర్ గారితో అత్యవసర సమావేశం ఉండడం వల్ల ఎస్సీ గారును మన కమిషనర్ గారు ఉండిపోయినారు. ఈఈ గారికి, డిఈ గారికి, మా కాంట్రాక్టర్ గారు మల్లేశ్వర గారు బ్రదరు, నా మండలం చదివాను కాంట్రాక్టర్ అని, ఆయన మంచి రైతే అనుకున్నాను. నేను ఇంతవరకు డ్రాగన్ ఫ్రూట్ బాగా పండిస్తాడు మావాడు సీన్ మేరీ గారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తాడు రోడ్డు పక్కనే. వారికి మిత్రులారా చాలామంది వచ్చారు వేదిక మీద. మొత్తం కోటపాడు మండలం, దేవరాపల్లి మండలం, అలాగే వేపాల మండలం ఇచ్చినటువంటి రైతులకు, మహాకూటమి నాయకులకు, పెద్దలకు, మహిళా సోదరులందరూ కూడా పాత్రికేయులు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ బ్రిడ్జి కట్టి 40-50 ఏళ్ళ కింద కట్టుంటారు, కానీ బ్రిడ్జి తప్పు కాదు. ఇది మనకు ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇన్ని టన్స్ దాటకూడదని లిమిట్ ఉంది. యాక్చువల్గా ఇంతకుముందు ఆర్ఎన్బి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసి కేసు బుక్ చేసేవారు. అలాంటిది మనకి 40 టన్నుల వరకే ఈ బ్రిడ్జి ధర కెపాసిటీ. కాకపోతే ఈ మధ్యన ఈ క్వారీస్ విపరీతంగా రావడం, క్వారీస్ తప్పు కాదు, 100 టన్నులు లారీ కూడా ఈ బ్రిడ్జి మీద వెళ్ళిపోయింది. మరి ఏమవుద్దమ్మా, బ్రిడ్జి 100 టన్నులు వెళ్ళిపోతే దానివలన ఈ బ్రిడ్జి కూలిపోయింది తప్ప ఆ రోజు కట్టడంలో కానీ, ఆ రోజు నాయకులు చేసిన కృషి కానీ తప్పుపడడానికి వీలు లేదు. ఏదేమైనా సన్నగా ఇది కూలిపోయేసరికి నాకు మెసేజ్ వచ్చాయి, పేపర్ వాళ్ళు ఇవి అందరూ ఫోన్ చేశారు. మా పెద్దలందరూ కోటపాడు నుంచి ఓ పక్క, దేవరా పంచ ఓ పక్క. వెంటనే చూస్తే నేను అనుకున్నాను యాక్చువల్గా బ్రిడ్జి కూలిపోయింది, ఒక 5 లక్షలు 10 లక్షలతో అయిపోద్దేమో చిన్నది అనుకున్నాను నేను. తీరా నేను చూస్తే వెంటనే మా మేయర్ గారికి, ఇక్కడ నాకు తమ్ముడు, మరి అదృష్టవశాత్తు నా చక్కని పదవి అలా చేస్తున్నాడు, అన్నీ ఫోన్ చేశాను. మా శ్రీనిబాబు ఇలా ఉందమ్మా అంటే, అదే లేదండి పంపించేయండి, మా ఎస్సీని పంపిస్తాను అని వారం రోజులనే వెంటనే మేయర్ గారు అది ఎస్టిమేట్ చేయించారు. చేసిన తర్వాత మళ్ళీ కమిషన్ మారారు, కొత్త కమిషన్ వచ్చారు. సో ఆయన కూడా మాట చెప్పంటే వెంటనే మెసేజ్ పెడితే సరే నేను డిస్కస్ చేస్తాను మేయర్ గారితో అని చెప్పి, మరి ఆ రోజు ఈ చిన్న విషయం కాదు, ఎందుకంటే 5 లక్షలు 10 లక్షలు బేగిచ్చేస్తాడు. 91 లక్షలతో ఆ రోజు శాంక్షన్ మనకి ఇవ్వడం జరిగింది ఈవేళ బ్రిడ్జికి. అయితే చాలామంది లేట్ అయింది మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎమ్మెల్యేలు పట్టించుకున్నారు లేదా అంటుండేవారు. ఎందుకంటే మీకు తెలియాలి కదండి, యాక్చువల్గా మన దగ్గర ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఎప్పుడు కూడా ఒక వర్క్ మేయర్ గారు పెట్టారంటే వాళ్ళు స్టాండింగ్ కమిటీకి వెళ్ళాలి, వాళ్ళు జనరల్ బాడీకి వెళ్ళాలి. వారు ఎప్పుడు ఇచ్చిన తర్వాత మా ఈఈ గారు ఎస్టిమేట్ని ఫ్లోట్ చేయాలా, దాన్ని డిఈ గారు స్క్రూటినీ చేయాలా, దానికి ఈఈ గారు అప్రోచ్ పంపాలా, చీఫ్ ఇంజనీర్